పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అయితే ఈరోజు పర్యటిస్తున్నారు. అలాగే సుపరిపాలక తొలి అడుగులు కార్యక్రమంగా మొత్తం పిఠాపురం నియోజకవర్గం పలు సమస్యలపైన అలాగే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఏదైతే సుపరిపాలనపై కూడా అభిప్రాయం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజల నుంచి స్పందన చాలా అనూహ్యంగా ఉందండి. ఎక్కడికి పోయినా, ఏ జిల్లా ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా, ఏ విధికి పోయినా. అయితే ఇందులో గత ప్రభుత్వం చేసిన కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాళ్ళకి ఇళ్ల పట్టాలని కాగితాలు ఇచ్చారు, వాళ్ళకి స్థలం ఎక్కడో చూపించాలా. వాళ్ళ స్థలం ఎక్కడంటే మాకు ఎక్కడో తెలియదు సార్, కాగితం మాత్రం ఇచ్చారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసిన నాటకాలు వాళ్ళే అంటున్నారు. అయితే మాకు ఎక్కడో ఒక దగ్గర ఏమంటున్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చాలా క్లియర్గా ఉంటారు. ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాలు సొంత ఇళ్ళు ఉండాలని, ఆ సొంత ఇళ్ళ యొక్క కాలం నెరవేరేతరికి చేస్తాం. 2014-19లో అయితే ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు తీసుకొచ్చాం, టిట్కో హౌసెస్ అని. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టున్నారని అదొకటే అన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. నేను అనేక దేశ విదేశాల్లో అమరావతి రాజకోసం తిరిగినప్పుడు అక్కడ ఇల్లు చూశాను పేదలకి. అలాంటి టిట్కో హౌస్ నిర్మించాం. అయితే గత ప్రభుత్వం వచ్చి ఆ 7 లక్షల హౌస్ని 5 లక్షల టెండర్లు ఇస్తే 2,61,000 చేసి వాటిని కట్ చేసింది. మళ్ళీ అక్కడ కూడా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసింది. ఇట్లా అన్ని రకాల అవకతవకలు చేసింది. వాటన్నిటి ఇప్పుడు యాక్చువల్గా 1 by 1 ముడి పూర్తి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆ యొక్క 2,61,000 హౌసెస్ని త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. పిఠాపురం మున్సిపాలిటీలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం జరిగింది? ఇంతవరకు యాక్చువల్గా ఈ రోడ్లను అడిగితే ఒక చిన్న రోడ్డు మాత్రం అడిగారండి, ఇంకెవరు అడగలేదు. ఒక డస్ట్బిన్ యాక్చువల్ కావాలన్నారు, ఇమీడియట్గా సాయంకాలం లోపల పెట్టమని. ఎందుకంటే ఈ వీధులంతా ఎక్కువగా మిరపకాయల యొక్క తొడల్ని వలిసే యొక్క వ్యాపారం చేస్తున్నారు. దాదాపు 150 నుంచి 200 కుటుంబాలు చేస్తున్నారంట. వాళ్ళు అడిగింది ఏంటంటే ఒక డస్ట్బిన్ పెట్టించాలని, ఆ కారు మా మొహాన్ని కొడుతుందన్నారు. అంతకుమించి ఇంకేమి చెప్పలేదు. చాలా హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. అమరావతి రాజధాని విషయంలో ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? కొత్తగా భూమి సేకరణ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఇది కార్యక్రమం ఎప్పటి నుంచి జరిగే అవకాశం? అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. ఎందుకంటే వర్క్స్ అన్ని టేకప్ చేసి అందులో ఎటువంటి ఆలోచన లేదు, అన్నీ ముందుకు సాగుతారు. కొత్తగా భూములు తీసుకుంటున్నారు, రైతులు కొంచెం అసము ఇచ్చేందుకు వ్యక్తమైన పరిస్థితి లేదు, ముందుకు రావడం లేదు అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? గ్రామ కమిటీ మీటింగ్లు పెట్టామండి. 90% యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అందువల్ల ఏదైనా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి సభ్యులందరితో, ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే భూముల సేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు దీని మీద అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది, వార్త. ఈ కేబినెట్లో కూడా దీన్ని వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. దీన్ని ఎలా చూడాలి? అటువంటిది ఏమీ లేదండి. యాక్చువల్గా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, అటు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ అన్నీ కూర్చొని డిస్కస్ చేసి సవ్యంగా ముందుకు పోతూ ఉంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పర్యటిస్తున్నారు. అలాగే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు అయితే పాల్గొని పలు సమస్యలపై కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అదే ప్రధానంగా ఏదైతే ఇక్కడ పలు సమస్యలపై కూడా రావడం జరిగింది. ఏదైనా కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజల ఈ యొక్క సమస్యలపై తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నా, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకుంటూ కూడా అభివృద్ధి దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే వెళుతుంది. ప్రధానంగా ఈ యొక్క అమరావతి రైతుల విషయంలో ఏదైతే అపోహలు వస్తున్నాయో అటువంటివి ఏమీ కాదు. రైతులు కూడా ఈ యొక్క భూములు ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ దీన్ని వ్యతిరేకించారని ప్రచారం ఏదైతే ఉందో, అమరావతి అదనంగా భూముల సేకరణ విషయంలో ఆయన వ్యతిరేకించారని కూడా దానిపై కూడా ఆయన మాట్లాడుతూ దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతుంది, దీనిపై ఎటువంటి అసంతృప్తి లేదు. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే రాజధాని విషయంలో భూములు ఇచ్చేందుకు రైతులు ఉన్నారు, అలాగే దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం. ఏదైతే మున్సిపల్ సంబంధించిన టిట్కో గృహాలు ఏమన్నా టిట్కో గృహాలు కూడా లబ్ధిదారులకు అందించే దిశగా కూడా ముందుకు వెళ్తామంటూ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.